ప్రియులారా, మన ముఖం చూస్తే ఒక మనిషికి దయ పుట్టాలన్నా కూడా ఆ మనసు దేవుడు అవతల వానికి ఇస్తే తప్ప ఎవరికి మన ముఖం చూస్తే జాలి కలగదండి. తెలుసా మీకు, కొంతమంది మనుషుల్ని మనం ఎంత మంచి మనుషులో, ఎంత కరుణ గలవారో అంటాం. కాదండి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఎవరైనా నీ మీద ప్రేమ చూపించారు, కనికరించారు, జాలిపడ్డారు, నీకు మంచి చేశారంటే అది వాళ్ళు చేసింది కాదండి. వాళ్ళను ప్రేరేపించి నిన్ను ప్రేమించే యేసయ్య చేసిన కార్యాలే అవన్నీ. వాళ్ళెవరు కాదండి నిన్ను ప్రేమించింది, యేసయ్య నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు మరిచిన ఆయన మర్చిపోడు, నువ్వు విడిచిన ఆయన నిన్ను విడవడు. అందుకే చెప్తున్నాను, ప్రతికూల పరిస్థితులు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు. నీడ వల్ల వెన్నంటి ఉండి నీకోసం సమయోచిత సహాయం ఎప్పటికప్పుడు అందించడానికి నిన్నే కాచుకునే మంచి మమతామూర్తి మన యేసు. అంత మంచి ఆత్మీయుణ్ణి, అంత మంచి నమ్మకమైన నిజ స్నేహితుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకో, కొంత సమయం ఆయనకి ఇవ్వు అన్నట్టు. ఈరోజు మాట్లాడావా ఆయనతో? మాట్లాడలేదా? కొంత సమయం కూడా ఆయనకి ఇవ్వలేదా? ఎంత తప్పు చేసావో చూడు. ఈరోజు కూడా ఆయన నీకోసం వచ్చి నువ్వు ప్రార్థన చేసే స్థలంలో ఎదురు చూస్తుంటాడు. లేచి వెళ్ళు. విన్నావుగా, మోకాళ్ళలోనే పిలు, నా ప్రాణప్రియుడా, నా యేసయ్య, ఇదిగో నేను వచ్చాను తండ్రి అని పిలు. ఒకవేళ నీకు ఎదురైన ఇబ్బందులను బట్టి నువ్వు చావాలి అనుకుంటున్నావేమో, అవసరం లేదు. మన ప్రాణం మనమే తీసుకుంటే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. సమయం వచ్చినప్పుడు దేవుడే తీస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రాణం తీసేంత వరకు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడాలి. కానీ అలాంటి పిచ్చి ఆలోచన చేయకూడదు. తనకంటే తెలియదు. ఆశ్చర్యం చెప్పనా, ఇప్పుడు ఆ చెల్లి తెలుసుకుంది, మారు మనసు పొందింది, బాప్తిస్మం పొందింది, దేవుణ్ణి సేవిస్తుంది. ఆమె సౌదీ అరేబియాలో ఏ డబ్బు ఆశించి ఆ పని కోసం వెళ్ళిందో అదే అంత డబ్బు వచ్చేటువంటి జాబు ఇండియాలోనే ఆ చెల్లికి ఈరోజు దేవుడిచ్చి ఆమెను ఆశీర్వదించాడు. మరి ఇకనైనా వెళ్ళి మోకరిస్తావా? ప్రార్థన చేస్తావా? దేవునితో గడుపుతావా? నీ మేలు కోసమే కాదు, సమాజం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం, దైవ జనాంగం కోసం, సంఘాల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది ప్రార్థనలో నువ్వు చేయవచ్చు. వెళ్ళు, ప్రార్థన చేయి. ఈ సెల్ పక్కన పెట్టేసి నువ్వు వేరే పనుల్లోకి వెళ్ళావంటే నిన్ను బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలు అనుకోవాల్సి వస్తుంది. నీకు అవకాశం లేకపోతే నేను అనను, కానీ అవకాశం ఉండి కూడా ఇది విన్న తర్వాత కూడా నువ్వు మోకాళ్ళు వేసి కనీసం ప్రార్థన చేయకపోతే అది నీ బుద్ధిహీనత అవుతుంది. దేవుడు నిన్ను ప్రేమించే ఈ మాటను నీకు వినబడేటట్టు చేశాడు. నిన్ను కూడా ఆదుకుంటాడు. తక్షణమే వెళ్ళి ప్రార్థనలో ఉండవు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.